అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పిల్లల స్వేచ్ఛ. కైలాష్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడ్గా పనిచేస్తున్నాడు. తనకొచ్చే జీతంతో తన కూతురు అమృతని చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడు. అంతేకాదు, ప్రతిరోజు తను ఆఫీస్కి బయలుదేరే ముందు తన కూతురు తనకు ఎదురు రావాల్సిందే. ఎంఎన్సీలో పనిచేస్తున్న అతనికి మన దేశపు అలవాట్లు, చాదస్తాలు చాలానే ఉన్నాయి. అలాంటి కైలాష్ ఒకరోజు ఆఫీస్కి వెళ్తుంటే, పప్పా ఈరోజు ఈవినింగ్ మన బుక్స్ ఫేర్కి వెళ్దామా? ఈ మంత్ చదవడానికి ఏవైనా మంచి బుక్స్ ఉంటే కొనుక్కోవాలి అని అమృత అంటుంది. ఇంతలోనే తల్లక్కడికొస్తూ, సరిపోయింది, అయ్యా బిడ్డలిద్దరూ కలిసి ఇంటిని లైబ్రరీ చేసేస్తున్నారా? ఆయన బుక్స్ చదివే హాబీ ఉండడం తప్పు కాదు, కానీ ఇలా ప్రతి బుక్ని కొనుక్కొని చదువుకోవడం ఏంటి? లైబ్రరీకి వెళ్ళి అలవాటు చేసుకోవచ్చుగా. అమ్మా, నిద్ర రావాలంటే బుక్ ఓపెన్ చేయాలని అంటావు కదా, మరి నీకేం తెలుసమ్మా బుక్ రీడింగ్లో ఉన్న మజా ఏంటో? ఏంటే అమ్మ మీదే సటైరా? అవును బేటా, అమ్మకి కిస్సులు ఇవ్వాలి, సెటైర్లు కాదు. అంతే కదా శ్రీమతి? చాలు, టైం అవుతుంది, ఇక మీరు బయలుదేరండి అని అంటుంది. అలా కైలాష్ తన కారులో ఆఫీస్కి బయలుదేరాడు. దారిలో అతని కారు కింద మాసిన గడ్డంతో ఉన్న వ్యక్తి పడ్డాడు. అతనికి ఏమైందో ఏమోనని కంగారుతో కిందకి దిగి వెళ్లిన కైలాష్ ఆ మాసిన గడ్డంతో ఉన్న వ్యక్తిని చూసి గుర్తుపడుతూ, ప్రకాష్, మీరు ప్రకాష్ కదూ? అవును, నా పేరు ప్రకాష్. మీరు? అరే ప్రకాష్, నేన్రా కైలాష్ని అంటూ తన బాల్యమిత్రుణ్ణి పలకరిస్తూ అతన్ని కారులో ఎక్కించుకొని మళ్లీ ఇంటికే బయలుదేరాడు. ఆఫీస్లో పర్మిషన్ అప్లై చేసి తన స్నేహితుడితో టైం స్పెండ్ చేయసాగాడు. ఏంట్రా ప్రకాష్, నువ్విలా అయిపోయావు? ఎలా ఉండేవాడివి? అసలు ఈ మాసిన గడ్డమేంటి? మీ ఇంట్లో చాలా స్ట్రిక్ట్ కదా, ఇలాంటి అవతారంతో ఉంటే ఎలా ఊరుకుంటున్నారు? ఆ స్ట్రిక్ట్నెస్సే నన్ను ఇలా చేసిందిరా. చిన్నప్పుడు ప్రతిదానికి మా నాన్న అమ్మ ఇద్దరూ రూల్స్ మాట్లాడేవాళ్ళు. ఏం చెయ్యాలన్నా వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. పిల్లలు పుట్టింది డిసిప్లిన్గా బ్రతకటానికి అనేది వాళ్ల ఫీలింగ్. ఆ ఒక్కటి ఉంటే ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేసేయచ్చని వాళ్ళ నమ్మకం. కానీ ఒక అద్భుతం జరగాలంటే దేని మీదైనా మనకి ప్రాణం అనిపించేంత ప్రేమ కలగాలని వాళ్ళకి తెలియలేదు. అందుకే ఎప్పుడు చూసినా పిల్లలు చదువుతూనే ఉండాలి అనేవాళ్ళు. అలా ప్రకాష్ తన బాల్యంలోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు తన అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రకాష్ ఇలా అంటాడు, అమ్మా, నేను నా ఫ్రెండ్ దగ్గర ఒక బుక్ మర్చిపోయాను, వెళ్ళా తెచ్చుకుంటాను. నీ బుక్ వాడికెందుకిచ్చావు? అంత శ్రద్ధ ఉందా నీకు చదువంటే? సరే, త్వరగా వెళ్ళి త్వరగా రావాలి, వచ్చాక హోంవర్క్ చేయాలి. ఇవాళ సండే కదమ్మా. సండే అయితే తిండి మానేస్తున్నావా హోంవర్క్ మానేయడానికి? అంటూ ఒక టైము డేట్ లైన్ పెట్టి తన కొడుకుని బుక్ తెచ్చుకోమని పంపించింది. అలా బయటకు వెళ్లిన ప్రకాష్ నేరుగా తమ స్కూల్ వెనుక ఉన్న ప్లేగ్రౌండ్లోకి వెళ్ళాడు. అక్కడే కైలాష్ ఇంకొందరు పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ ఉంటారు. ఏంటా ప్రకాష్, నువ్వేంటి క్రికెట్ ఆడడానికి వచ్చావు? మీ ఇంట్లో ఆడుకోవడానికి నేను పంపించారా? అంటూ అక్కడున్న ఫ్రెండ్స్ అందరూ కాసేపు జోక్స్ వేశారు. మెల్లిగా ప్రకాష్ని కూడా తమతో ఆటలో కలుపుకొని మ్యాచ్ ఆడుతున్నారు. ఆటలో ఉండగా ప్రకాష్కి టైం తెలియలేదు. తన తల్లి చెప్పిన టైం కన్నా 2 గంటలు ఎక్కువ ఆడేసుకున్నాడు. అందుకే భయంగా ఇంటికెళ్లేసరికి తన తల్లి హాల్లోనే ఉంది. ఏ బుక్కు ఫ్రెండ్ దగ్గరుందని అబద్ధం చెప్పి ప్రకాష్ వెళ్ళాడో ఆ బుక్కుని ఎదురుగా పెట్టుంచి కొడుకు రాగానే, అయిపోయాయి ఆటలు, అబద్ధం చెప్పి ఆడుకోవడానికి వెళతావా అంటూ బెల్ట్ తీసుకుని ప్రకాష్ని బాగా కొట్టసాగింది. అలా తన బాల్యంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్పటం ముగిస్తాడు ప్రకాష్. అలా ఆ రోజు తర్వాత నాకు మళ్ళీ క్రికెట్ మీద ఎవర్షన్ వచ్చేసిందిరా. నేను అబద్ధం చెప్పానని మా అమ్మ ఆ రోజు కొట్టింది. కానీ అదే రోజు నన్ను దగ్గరికి తీసుకుని, నువ్వు ఆట ఆడుకోవడానికి వెళ్ళటం తప్పు కాదు నాన్న, ఇలా అబద్ధం చెప్పి వెళ్ళటం తప్పు, ఇంకెప్పుడు అబద్ధం చెప్పుకొని చెప్పుంటే నా లైఫ్ ఇలా డిస్టర్బ్ అయ్యేది కాదు. రే, అసలేం జరిగిందిరా? చిన్నప్పుడు ఏం చెయ్యాలన్నా నిజం చెప్పి నేనిది చేస్తాను అని చేసేంత స్వేచ్ఛ నాకుండేది కాదు. అందుకే నేను అబద్ధాలాట మొదలుపెట్టాను. అలా నా ఆనందాన్ని వాళ్ళ చేతుల్లో నుంచి లాక్కోవటానికి ఏవేవో అబద్ధాలు చెప్పటం మొదలుపెట్టానురా. దాంతో వాళ్ళకి తెలియకుండానే నేను నా లైఫ్ని కొంతలో కొంత ఎంజాయ్ చేస్తూ వచ్చాను. అందుకే నాకు అబద్ధం ఆడడం తప్పు కాదు, పైగా అది తెలివైన పని.
మా అమ్మా నాన్నల్ని బురిడి కొట్టిస్తున్నాను అనుకునేవాణ్ణి. అందుకే అలా ఒక అబద్ధాలు అలవాటైపోయాయి. అదే అబద్ధాలు ఆడ్డం జాబ్లో జాయిన్ అయ్యాక నా కెరియర్ని నాశనం చేసిందిరా. నేనెంత వద్దనుకున్నా నా నోటి నుంచి మొదట అబద్ధమే వచ్చేది. చాలా చిన్న చిన్న విషయాలకు కూడా నేను స్ట్రైట్ ఆన్సర్స్ ఇవ్వకుండా అబద్ధాలే చెప్పేవాణ్ణి. రే, చిన్నప్పుడు మా అందరిళ్లలో నిన్ను చూపించి నీ డిసిప్లిన్ని చూసి నేర్చుకోమని తిట్టేవాళ్ళు. మీ పేరెంట్స్ నిన్ను ఎంతో డిసిప్లిన్గా పెంచుతున్నారని మా వాళ్ళు మురిసిపోయేవాళ్ళు. కానీ అప్పుడు నీ ప్రతి నవ్వు వెనక ఇంత పెయిన్, ఇంత స్ట్రగుల్ ఉండేదని ఇప్పుడు నువ్వు చెప్తుంటేనే తెలుస్తుందిరా. సర్లే, అయిందేదో అయిపోయింది. నీకు నేనేదైనా దారి చూస్తాలే, డోంట్ వరీ. ఇంతకీ పెళ్ళయిందా? సంపాదన లేనివాణ్ణి ఏ ముఖం పెట్టుకొని పెళ్లి చేసుకోవాలరా అని ప్రకాష్ అంటాడు. అలా ఒక 2 రోజుల పాటు తన బాల్య స్నేహితుణ్ణి తన దగ్గరే ఉంచుకున్నాడు. ఒకరోజు ఉదయాన్నే కైలాష్, ప్రకాష్ ఇద్దరూ గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఉంటే అమృత అక్కడికొచ్చింది. పాపా ఇవాళ నాకు స్కూల్కి వెళ్ళాలనిపించట్లేదు, అందుకే స్కూల్కి డుమ్మా కొట్టేస్తాను. సరే బేటా, కానీ రోజంతా ఆటలతోటే టైంపాస్ మాత్రం చేయకూడదు, కాసేపైనా చదువుకోవాలి. షూర్ పాపా, ఇవాళ స్కూల్ వర్క్స్తో పాటుగా మొన్న కొనుక్కున్న మోరల్ టేల్స్ బుక్ కూడా కంప్లీట్ చేసేస్తాను. ఐ ప్రామిస్ యూ అంటూ అమ్ము లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు అమృతని చూసిన ప్రకాష్ కైలాష్తో ఇలా అంటాడు. నిన్ను చూస్తే నాకు కూడా మా అమ్మా నాన్న ఇలా ఉండుంటే నేను నీలాగే బాగుపడేవాడినేమో అనిపిస్తుందిరా. ఇప్పుడు చూడు, నీ కూతురు స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదంటే మానేయమన్నావు. అదే నేను చిన్నప్పుడు ఒక్క పూట స్కూల్ మానేయాలంటే కడుపు నొప్పనో కాలు నొప్పనో చెప్పి యాక్ట్ చేసి మానాల్సి వచ్చేది. కనీసం నాకిది నచ్చలేదని చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. సరేలేరా, అమ్మా నాన్నల్ని అనుకుని ఏం యూస్ చెప్పు. వాళ్ళు కూడా తమ పిల్లలు బాగుపడాలనే కదా ఏదైనా చేసేది. వాళ్ళకి తమ బిడ్డ అలా పెరిగితేనే బాగుపడతారనిపించింది, చేశారు. కాని ఒకటి మాత్రం నిజంరా, పేరెంట్స్ చెప్పే మంచి చెడుల వల్ల పిల్లలు పెద్దగా మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అవ్వరు. కాని ఇల్లు దాటి సమాజంలోకి వెళ్ళాక వాళ్ళక్కడ మంచివైపు చూడాలా చెడువైపు చూడాలనేది మాత్రం తల్లిదండ్రులు నేర్పించకపోతే పిల్లల లైఫ్ ఖచ్చితంగా పాడవుతుందిరా అని తనకి తోచిన ఫిలాసఫీ ఏదో తను చెప్పాడు. ఏదేమైనా పిల్లల్ని పెంచటం ఒక ఫార్ములా ప్రకారం కుదిరేది కాదు. ఒక్కో పిల్లాడు ఒక్కో తీరులో ఉంటాడు. అందుకే ఎవరితోనూ ఎవరినీ పోల్చకుండా ఎవరేంటో తెలుసుకుంటే పిల్లలు తమ కెరియర్లో ఫెయిల్ అయినా లైఫ్లో మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.